మీరు చూస్తున్నది సికింద్రాబాద్ బోయిగూడలోని కలారంగ్ కాలనీ. ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ బస్తీలోనే టెర్రరిస్ట్ సమీర్ నివాసం ఉంటున్నాడు. తమ మధ్య ఉంటున్న వ్యక్తి ఉగ్ర కుట్రకు సంబంధం ఉండడంతో కాలనీ వాసులు షాకు గురయ్యారు. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ బోయిగూడలోని కలారంగ్ కాలనీలో ఉన్నాం. దేశవ్యాప్తంగా భారీ పేలులకు కుట్ర పంతున్నారనే నేపథ్యంలో ఇటు ఎన్ఐఏ చేసిన విషయంలో భాగంగా హైదరాబాద్ సంబంధించిన సమీర్ అనే వ్యక్తి అయితే మాత్రం ఇక పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక ప్రధానంగా ఈ ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అరెస్టు అయి ఉన్నారు. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదే కలారంగ్ ఏరియాలో కూడా ఉంటారు. ప్రస్తుతం అయితే వాళ్ళు ఇంటికి తాళం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక స్థానికులు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది, అప్పుడున్న పరిస్థితి అరెస్ట్ చేసే సమయానికి వాళ్ళు ఉన్నారా లేకపోతే జరుగుతున్న పరిణామాల పట్ల వారితో మాట్లాడైతే ప్రయత్నం చేస్తాం. సరే, ప్రస్తుతానికైతే మాత్రం కృష్ణ గారు ఉన్నారు. ఏమనిపించింది ఒకసారి, మీ దగ్గరున్న వ్యక్తి ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు, ఇక పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సందర్భాన్ని ఏం చెప్తారు? మాకు తెలియగానే మాకు కొంచెం భయం వేసింది అనుకోండి. విన్నారా, మా ఏరియాలో మా ఇంటి పక్కనే ఉంటాడు కనుక అబ్బాయి వాడు ఇట్లా టెర్రరిస్ట్గా మారేసి బాంబులు తయారు చేయడం అనేది మాకు కొంచెం చాలా భయం వేసింది. సో దానికి ఇప్పుడు వాడిని అయితే అరెస్ట్ చేశారనేసి మాకు న్యూస్ వస్తుంది కనుక కఠినంగా శిక్షించాలి. ఇంకోటి ఏంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలా. ఎందుకంటే ఈ బాంబు కుట్ర అన్నది భగ్నం చేశారు తొందరగా కనుక. లేదంటే ఎంతో అమాయకులు హైదరాబాద్లో కానీ సికింద్రాబాద్లో కానీ దేశంలో కానీ ఈ వీళ్ళ వల్ల వీళ్ళు బాంబులు పెట్టే వల్ల ఎంతోమంది ప్రాణాలు చనిపోయేది, అమాయకుల ప్రాణాలు పోయేది. విన్నారా, వీళ్ళు చేసే టెర్రరిస్ట్ పనుల గురించి. విన్నారా, కంపల్సరీ వాళ్ళని అయితే కఠినంగా శిక్షించాలి. ఇంకోటి ఏంటంటే మన దేశంలో చాలామంది టెర్రరిస్టులు మన దేశం మీద కన్నేశారు, మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి. దానికి మోదీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే పాకిస్తాన్ నుండి టెర్రరిస్టు మనకు అటాక్ చేశారు పుల్వామా దాడిలో. వాళ్ళ గుణపాఠం చెప్పాడు. ఇక్కడ హైదరాబాద్లో ఎంతమంది ఈ టెర్రరిస్టు అటాక్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ పట్టేసి వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేయాలి. సో మీకు తెలిసిన సమీర్ ఎలా ఉండేవాడు? మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కానీ ఏం మాట్లాడేవాడు? ఆయన బిహేవియర్ ఎట్లుండేది? అతనితో మనకు ఎక్కువ పరిచయం లేదు. బస్తీవాసి, విన్నారా, బస్తీవాసి మన పరిచయం ఎక్కువ లేదు. ఏదో మాట్లాడేవాడు, ఏదో అంతే. హలో అంటే వాళ్ళు లేకుండా లేదు, అంతే. విన్నారా, సో వాళ్ళ బిల్డింగ్ పైన ఉంటారు, నేను బిల్డింగ్ కింద ఉంటాను. ఆ పక్కింటి వాళ్ళకి ఎక్కువ క్లోజ్గా ఉంటారు వాళ్ళు. విన్నారా, మేము కింద ఉంటాం కనుక మాకేం లేదు. మాతో ఆల్రెడీ ఏదో చిన్న ప్రాపర్టీ విషయంలో గొడవ ఉన్నాయి మాకు. ఈ మధ్యలో కొంచెం సెటిల్ అయింది ఆ గొడవ. ఇప్పుడు కొంచెం క్లోజ్ ఉన్నారు అంతేగాని ఎక్కువ మట్టుకు క్లోజ్ ఉండేది పైన ఉన్నవాళ్ళు. అరెస్ట్ అయ్యే సమయానికి మీరు అక్కడ ఉన్నారా? పోలీసులు ఒకేసారి తీసుకెళ్లే సందర్భాన్ని ఆ టైంలో నేను అరెస్ట్ చేసినప్పుడు నేను లేను. తర్వాత నాదే సీసీ కెమెరా ఉంది ఇక్కడ. ఆ సీసీ కెమెరాలో చూస్తే నాకు మొత్తం సీన్ అర్థమైపోయింది. ఎలా వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్బాయిని ఎలా తీసుకెళ్లారు అన్నది సీసీ కెమెరాలో చూసి నేను తెలుసుకున్నాను. మీరు అందుబాటులో ఉన్నారా? అసలు ఆ పరిస్థితి మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఏమేమి చూసారు? నేను లంచ్ చేసుకొని అప్పుడు వచ్చాను. లంచ్ చేసుకొని బయటికి వెళ్ళినా నేను మా ఫ్రెండ్ అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. అప్పుడు వీళ్ళందరూ వచ్చి గ్యాదర్ అయ్యిండ్రు. ఆ బాబు వచ్చి ఇట్లా బండి మీద కూర్చోగానే తనని తీసుకొని 1 సెకండ్లో తీసుకొని వెళ్ళిపోయారు. 1 నిమిషంలో తీసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ కలారంగ్ దగ్గర ఉంది కదా, అక్కడ తీసుకొని వెళ్ళిపోయి పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అది ఒకటి తెలుసు. మేము పోయినాం, వెనక పోయినాం ఏందని అడిగినాం. అడిగితే వచ్చి చెప్తామని చెప్పారండి. ఇక వాళ్ళు అటు వెళ్ళిపోయి మేము ఇక్కడికి వచ్చినాం. మేము ఏదో చిన్నగా అనుకున్నాం. దాని తర్వాత సండే తెలిసింది మాకు రిపోర్టు. సండే న్యూస్ చూస్తుంటే ఇట్లా అని చేసిన తర్వాత ఇక మా బస్సు ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు. అందరు భయపడుతున్నారు. ఏంది ఇది మన దగ్గర ఉండి ఇట్లా అయిపోయింది అని చెప్పి టెన్షన్లో ఉన్నారు చాలామంది. అంతే. ఒక్కసారి ఆ తర్వాత కాలనీలో ఉన్న పరిస్థితులు ఏంటి? అందరు జనాలు కూడా పేపర్లో, టీవీలో, సోషల్ మీడియా చూసి అందరికీ ఒక షాక్గా అయిపోయింది. ఇప్పుడు మా ఇంటి వాళ్ళు కానీ పెద్ద మనుషులు ఉంటారు ఇంట్లో, ఏంది మా ఇన్ని సంవత్సరాల నుంచి మంచిగా ఉండే ఇప్పుడు ఏంది ఒకరు ఇట్లా అయిపోయింది అని చెప్పి భయానికి గురవుతున్నారు చాలామంది. అయితే కలారంగ్ బస్తీ అంటే ఒక ప్రత్యేకత ఉంది, చాలా కలిసి ఉంటారు, గొడవలు కావని చెప్తారు. ఏంది అసలు బస్తీలో అందరం మేము హిందూ ముస్లిం అందరం ఒక అన్నదమ్ముల్లాగా ఒక ఫ్యామిలీలాగా ఉంటాం. మేము ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి మేము అట్లనే ఉన్నాం. ఏ గొడవలు అయితే ఇంతవరకు కాలే. ఏ పండుగలు చేసినా మేము కలిసిమెలిసి చేసుకుంటాం, కలిసిమెలిసి ఉంటాం, మేము మంచిగా ఉంటాం మేము. కానీ ఇది ఫస్ట్ టైం ఇది అవ్వడం వల్ల చాలా ఇబ్బందిగా, వాళ్ళు కూడా బాధపడుతున్నారు, మేము కూడా బాధపడుతున్నాం. వాళ్ళు బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం. మరి ఏంది ఇట్లా మాకు ఇట్లా అయిపోయిందని సడన్గా అని చెప్పి అందరైతే చాలా షాక్గా ఉన్నారు.
ఆ వార్త విన్నప్పుడు ఎట్లా అనిపించింది? మీరు కాలనీ వాసులాగా పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం, పోలీసుల అరెస్టు. అసలు అరెస్ట్ అయ్యే వరకు అయితే మాకు తెలియదండి. అరెస్ట్ అయినాక కూడా మాకు తెలియదు యాక్చువల్గా ఎందుకు అరెస్ట్ చేశారనేది కూడా తెలీదు. అదే మేము కన్ఫ్యూజన్లో ఉండే, ఏం చేశాడు ఏంది అనేది కన్ఫ్యూజన్లో ఉండే. కానీ సడన్గా 2 days తర్వాత న్యూస్ ఛానల్స్ చూస్తే తెలిసింది ఆయన ఇలాంటి కేసులో వెళ్ళిండు, ఇలాంటి కుట్ర ఉండే అని మాకు అప్పుడే తెలిసింది. అంత బస్తీలో అందరం షాక్ అయిపోయాము. ఎందుకంటే ఆ అబ్బాయి అలా కనిపించకపోతుండే, చాలా సింపుల్గా ఉంటుండే, ఆయన పని ఏముందో చేసుకుంటుండే, అందరితో కలిసిమెలిసి హాయ్ హలో అనుకుంటూ వెళ్ళిపోతుండే. కానీ సడన్గా ఇంత పెద్ద పని ఎట్లా చేసిండు, ఎందుకు చేసిండు అసలు మాకు కూడా అర్థం కాలేదు. అందరు షాక్లో ఉన్నాం సార్. ఇక్కడ హిందూ ముస్లిం అనేది కాదు, అందరం షాక్లో ఉన్నాం. తప్పే అది, ఏ రిలీజన్తో వస్తుండో అది కాదు, కానీ దేశం గురించి ఆలోచించాలి ఫస్ట్. మనం ఒక భారతీయుడుగా మన రెస్పాన్సిబిలిటీ అది, అందరిది రెస్పాన్సిబిలిటీ అది. మన దేశాన్ని మనం కాపాడుకోవాలా. ఇలాంటి అన్సోషల్ ఎలిమెంట్స్ని కూడా మనం తెలిస్తే ముందే మేమే ఇన్ఫామ్ చేస్తుండే. ఒకవేళ ఇలాంటి ఎవరైనా చేస్తున్నారు అని మాకు జస్ట్ డౌట్ కూడా వస్తే మేమే కంప్లైంట్ చేస్తాము. కానీ ఆయన అట్లా అనుకోలే, మేము అనుమానం రాలే మాకు అట్లా చేస్తాడని. అని ఇప్పుడు అయితే అందరం షాక్లోనే ఉన్నాం సార్. మాకు ఏ ఇన్ఫర్మేషన్, మాకు కూడా న్యూస్ ఛానల్స్ వల్లనే ఇన్ఫర్మేషన్ ఏం దొరికింది అంతే తెలుసు మాకు కూడా. మిగిలింది ఏముందో ఏమవుతుందో అది న్యూస్ ఛానల్స్ నుంచే తెలుస్తుంది మాకు కూడా. అదే కలిసిమెలిసే ఉంటాం సార్. ఇప్పుడు వరకు అయితే ఏ గొడవ ఏం కాలేదు. ఇప్పుడు కూడా అందరం కలిసే ఉన్నాం. ఇలాంటి కష్టం వచ్చింది, కష్టంలో కూడా అందరం ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటా కలిసే ఉన్నాము. నెక్స్ట్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇలాంటి సంఘటనలు మళ్ళీ కావద్దు. ఇంకా పోలీస్ వాళ్ళది కూడా హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీస్. వాళ్ళు ఒక ఇన్సిడెంట్ కాకముందే దాన్ని ఆపగలిగారు. అదే చాలా గొప్ప విషయం. అది ప్రాణహాని ఎవరికి జరగలేదు, ముందే ఆపేశారు. అది చాలా మంచి విషయం సార్. అరెస్టు ఆ వార్తలు అలాగే మొత్తం పేపర్లో కూడా వార్తలు వచ్చాయి. ఆ సందర్భంలో మీరు లోకల్లో మీ పక్కనే ఉన్నారు కదా, సమీర్ తెలిసినప్పుడు ఏమనిపించింది? లేదన్న, ఫస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిండే, నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నా. వచ్చి ఫాస్ట్గా వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. ఇక తెలియదు. దాని తర్వాత న్యూస్లో వచ్చింది. న్యూస్లో వచ్చి ఇట్లా బాంబుల్లో ప్రాక్టీస్ చేయడం అనేది ఒకటి తెలిసిన తర్వాత మళ్ళీ ఒకటి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో చూసినాను. అంతేగా ఆయన మీరు రెగ్యులర్ చూసారుగా, ఆయన ఒకేసారి వార్తలు చూసే వరకు అనిపించింది? కొంచెం అనిపించింది. మా మధ్య నుండి ఇలా చేశారని మేము కూడా అనుకోలేదు, ఆయన అట్లా చేశారని. మస్తు డేంజర్. ఆయన దానికన్నా ముందు నంబర్ ప్లేట్కి అది స్టిక్కర్ వేసుకొని తిరగడం కూడా అబ్జర్వ్ చేసిన నేను. ఎందుకంటే దాని పక్కకే నా బండి పెడతాను నేను, నా 2 wheeler. ఇక అనుకోలే అంత చేశాడని, నేను అంత పెద్ద టెర్రరిస్ట్ అయిపోతాడని. అందులో వాళ్ళతో అంటే అనుకూలం వాళ్ళతో కలవడం అది ఊహించలేదు. సమీర్ అరెస్టుతో ఒక్కసారిగా కాలనీ వాసులం మేమంతా కూడా షాక్ అయిపోయాం. మా మధ్య తిరుగుతున్న వ్యక్తి నిజంగా ఆ కార్యకలాపాల్లో పాల్గొంటాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికైతే మాత్రం మేము ఒక టెన్షన్ వాతావరణంలో అయితే ఉన్నాము. ఉగ్రవాదం అయితే ఎప్పటికైనా నశించాల్సిందే. తప్పకుండా సమీర్ అందులో పాత్ర ఉంటే మాత్రం అతన్ని కఠిన శిక్షలు తీసుకోవాలి. అలాగే ఉగ్రవాదంపై మాత్రం దేశం పోరాడాలి. ఏదేమైనప్పటికీ కలారం కాలనీ సంబంధించిన వార్తలు బయట వినిపిస్తే మాత్రం మాకు బాధగా ఉంది, ఆందోళనగా ఉంది. ఒక రకంగా మేము ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు. ఎందుకంటే మేమంతా కలిసి ఉంటాము, హిందూ ముస్లిమ్స్ అందరం కూడా గొడవలు లేకుండా మేము కలిసి ఉంటాం. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కేసు రానియకుండా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మా కాలనీ ఈరోజు దేశవ్యాప్తంగా సమీర్ విషయంలో అరెస్టు తర్వాత వార్తల్లో రావడంతో మేము చాలా ఆందోళన ఉన్నామని చెప్పారు. మొత్తానికి ఇది బోయిగూడ సంబంధించిన కలారం కాలనీ వాసులు అయితే మాత్రం సమీర్ అరెస్టుపై జరుగుతున్న పరిణామాలపై వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్పే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.